హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది సి లాంగ్వేజ్లో ప్రీవియస్లీ ఆల్రెడీ ఇఫ్ కండిషన్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం స్విచ్ కేస్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో స్విచ్ కేస్ అనేది ఒక కండిషనల్ కన్స్ట్రక్ట్. దీనివలన మనకి ఎలాంటి ఏ కేస్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసు యొక్క స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దాన్ని ఎలా రాయాలంటే సింటాక్స్ ఈస్ స్విచ్ expression, then after open, next case constant 1, next statements, next case constant 2, statements, so on. అంటే ఇలా ఎన్ని కేసెస్ అని రాసుకునే ఫెసిలిటీ ఉంది మనకి. సో అలా కేస్ n, case constant n, next statements and default statements, close statement x. ఓకే ఫ్రెండ్స్, ఇది స్విచ్ కేస్ యొక్క సింటాక్స్. అంటే ఇందులో స్విచ్ అనగానే ఫస్ట్ స్విచ్ ఎక్స్ప్రెషన్. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ప్రెషన్ స్విచ్ అనేది ఒక కీవర్డ్. ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ కాన్స్టాంట్, అంటే కాన్స్టాంట్ వాల్యూ రావాలి కంపల్సరీ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో. ఇక్కడ వచ్చిన కాన్స్టాంట్ వాల్యూ ఇక్కడున్న కేస్తో, అంటే ఏ కేస్తో అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేసు పక్కన ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ వెళ్తుంది, మళ్ళీ స్టేట్మెంట్ ఎక్స్కి వస్తుంది. కానీ ఇక్కడ ఎలాంటి కేసు కూడా మ్యాచ్ కాకుంటే డిఫాల్ట్ స్టేట్మెంట్స్, అంటే డిఫాల్ట్లో మనం ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తామో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్. సపోజ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తున్నాను, ఏదో ఒక సమ్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ ఏ కేసు అయితే మ్యాచ్ అవుతుందో, అంటే ఇక్కడ ఇచ్చిన కాన్స్టాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ప్రెషన్ అవుతాయి. పక్కనున్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ కేసుని చెక్ చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తుంది, ఈ పక్కన ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ, అంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి లాస్ట్కి స్టేట్మెంట్ టెక్స్ట్కి వస్తుంది. అంటే డిఫాల్ట్గా ఒక కేసు కనుక మ్యాచ్ అవుతాయి, సపోజ్ సెకండ్ కేసు మ్యాచ్ అయింది, ఫస్ట్ కేసు మ్యాచ్ కాలేదు, అంటే ఫస్ట్ కేసు మ్యాచ్ కాలేదు కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయదు. సెకండ్ కేసు మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ఎలాంటి కేసు కూడా కాన్స్టాంట్తో చెక్ చేయకుండా డైరెక్ట్లీ అన్ని స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిఫాల్ట్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో దీనికి ఏం చేయాలంటే ఏ కేసు మ్యాచ్ అవుతే ఆ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి అన్నప్పుడు యూజ్ చేసుకోవాలి ఈ కాన్స్టాంట్ పక్కనే, దట్ ఈస్ స్టేట్మెంట్స్ పక్కన యూజ్ చేసుకోవాలి బ్రేక్. బ్రేక్ ఈజ్ ఎ జంప్డ్ స్టేట్మెంట్. ఇట్ విల్ బ్రేక్ ద కరెంట్ బ్లాక్. అంటే ఎక్కడైతే కంపైలర్కి బ్రేక్ అని వస్తే ఇది ఒక బ్లాక్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది బ్లాక్. సో ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా బ్రేక్ అని యూజ్ కాగానే, దట్ మీన్స్ కంపైల్ ఇక్కడ రాగానే ఈ బ్లాక్ని బ్రేక్ చేసి డైరెక్ట్లీ స్టేట్మెంట్ టెక్స్ట్కి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది స్విచ్ కేస్ యొక్క సింటాక్స్. ఓకే ఫ్రెండ్స్, సో దీని గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటంటే విబ్జిఆర్ అనే లెటర్స్లో నుంచి యూజర్ ఏ లెటర్ ఇస్తే ఆ లెటర్ సంబంధించిన కలర్ డిస్ప్లే కావాలి యూజర్ స్క్రీన్ పైన. సో నేను దానికి ఆల్రెడీ ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాంలో అది ప్రోగ్రామ్. ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇంక్లూడింగ్ stdio.h. సో దీనివల్ల యూజ్ అండి హెడర్ ఫైల్, అంటే ఈ స్విచ్ గురించి కానీ లేదా కేస్ గురించి కానీ ప్రీడిఫైన్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది, stdio.hలో ఉంటుంది కాబట్టి stdio.h యూజ్ చేయాలి. అలాగే conio.h, నెక్స్ట్ వాయిడ్ మెయిన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యారెక్టర్ ch అనే వేరియబుల్. ఈ వేరియబుల్ని ఎలా క్రియేట్ చేస్తున్నాను, నేను క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తున్నాను. ఆ తర్వాత యూజర్ని అడుగుతున్నాను, యూజర్ని కన్ఫ్యూజ్ కాకుండా ఎంటర్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ విబ్జిఆర్, అంటే ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయండి విబ్జిఆర్ నుంచి. స్కాన్ ఆఫ్ %c, అడ్రస్ ఆఫ్ ch. ఇక్కడ మనం సింగిల్ క్యారెక్టర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్పెసిఫైడ్ %c, అది కూడా అడ్రస్లో యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ch. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి, స్విచ్ ఆఫ్ ch అంటే ఈ chలోకి వచ్చిన వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే సపోజ్ మనం v అని ఇచ్చామనుకోండి, ఈ స్విచ్ ఆఫ్ k అంటే ఎక్స్ప్రెషన్ ఈ chలోకి వచ్చిన వాల్యూ కేస్లో దీంతో చెక్ చేస్తుంది. మనం స్మాల్ v ఇచ్చామా క్యాపిటల్ v ఇచ్చామా. ఒకవేళ స్మాల్ v కనుక ఇస్తే ఫస్ట్ కేస్తో చెక్ చేస్తుంది వెదర్ క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ టు స్మాల్ v. నో కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏముంది, స్మాల్ v ఈక్వల్ టు స్మాల్ v.
ఎస్ కాబట్టి అప్పుడు ఈ ప్రింట్ ఎఫ్ యువర్ సెలెక్టెడ్ కలర్ ఈజ్ వాయిలెట్ అని అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. దీని తర్వాతే స్టేట్మెంట్ ఉంది ఏమని బ్రేక్. సో బ్రేక్ అని ఎప్పుడైతే కంపైలర్ యూజ్ చేస్తుందో బ్రేక్ అనగానే డైరెక్ట్లీ దీని ఎండింగ్ గెట్ సిహెచ్కి వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ మనం ఇక్కడ బ్రేక్ అని ఇవ్వలేదు, సపోజ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇవన్నీ ప్లేస్లలో బ్రేక్ ఇవ్వకుంటే యూజర్ స్మాల్ వి ఎంటర్ చేశారనుకోండి. సపోజ్ స్మాల్ వి ఎంటర్ చేయగానే ఫస్ట్ క్యాపిటల్ వి చెక్ చేస్తుంది, ఇది ఓకే కాదు. నెక్స్ట్ స్మాల్ వి ఇస్తాం, ఇది ఓకే అవుతుంది. ప్రింట్ ఆఫ్ యువర్ సెలెక్టెడ్ కలర్ ఈజ్ వాయిలెట్ వస్తుంది. ఇక్కడ బ్రేక్ లేకుంటే నెక్స్ట్ ఈ రెండు కేసులను కూడా చెక్ చేయదు, డైరెక్ట్లీ స్టేట్మెంట్స్ ప్రింట్ ఆఫ్ యువర్ సెలెక్టెడ్ కలర్ ఈజ్ ఇండిగో. ఇక్కడ కూడా బ్రేక్ లేకుంటే యువర్ సెలెక్టెడ్ కలర్ ఈజ్ వాయిలెట్, యువర్ సెలెక్టెడ్ కలర్ ఈజ్ అందుకే ఈ విధంగా టోటల్ని డిస్ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి, నేను చేంజ్ చేయలేదు, కాపీ చేశాను. సెలెక్టెడ్ కలర్ ఈజ్ బీ ఫర్ ఫ్రెండ్స్ బ్లూ అండ్ G for green and the last one R for red and ఇంకోటి కూడా ఉంది కదా ఫ్రెండ్స్, అది కేస్ స్మాల్ ఓ అండ్ కేస్ క్యాపిటల్ ఓ అవుతాయి. ప్రింట్ ఆఫ్ your select color is orange. Then after మళ్ళీ ఏం కావాలి బ్రేక్. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా మీరు ఒకవేళ స్మాల్ వి కనుక ఓకే అవుతే ఇక్కడ బ్రేక్ ఏం లేదు కాబట్టి సపోజ్ లేకుంటే ఇవన్నీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి లాస్ట్లో ఇన్వాలిడ్ క్యారెక్టర్ కూడా ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు గెట్ సిహెచ్కి వస్తుంది. సో అందుకే ఎవ్రీ కేస్ అయిపోయిన తర్వాత బ్రేక్ కావాలి, ఇందులో నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ కావద్దు అన్నప్పుడు గెట్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను బ్రేక్ యూజ్ చేయలేదు వీటికి కూడా, ఇక్కడ నేను ఇన్పుట్లో సిహెచ్లోకి బి అని ఇచ్చాను, సపోజ్ బి క్యాపిటల్ బి ఇచ్చాను. ఫస్ట్ వీతో చెక్ చేస్తుంది, ఇక్కడ ఓకే కాదు. నెక్స్ట్ స్మాల్ వి చేస్తుంది, ఓకే కాదు. ఐ అండ్ బి, ఇక్కడ బి ఓకే అవుతుంది. ఓకే కానీ ప్రింట్ ఆఫ్ యువర్ సెలెక్టర్ కలర్ ఇస్ బ్లూ అని వస్తుంది. ఆ తర్వాత బ్రేక్స్ లేవు కాబట్టి బ్లూ, గ్రీన్, రెడ్, ఆరెంజ్ అండ్ ఇన్వాలిడ్ క్యారెక్టర్ కూడా వస్తుంది. సో దానికి బ్రేక్ అనేది యూజ్ చేయకుంటే వస్తుంది. ఓకే, సో ఆ బ్రేక్ అనేది ఆ విధంగా యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి రన్ చేసి చూస్తున్నాను నేను. ఆల్ట్ ఆర్ రన్, ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎంటర్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ విబ్జిఆర్, సపోజ్ నేను ఇక్కడ వి ఇచ్చాను. వి ఇవ్వగానే యువర్ సెలెక్టర్ కలర్ ఈస్ వాయిలెట్. వెరాజ్ మళ్ళీ రన్ చేస్తున్నాను, ఇక్కడ నేను సపోజ్ ఎక్స్ అని ఇచ్చాను. సో యాక్చువల్లీ ఎక్స్ అనే లెటర్ విఐబిజివై వర్లు ఎక్కడా లేదు. సో ఎక్స్ ఏమంటుంది ఇన్వాలిడ్ క్యారెక్టర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి.